ప్యాకేజ్ పట్టుకుపోతే ఇంకో రకంగా ఉంటాడు. ప్యాకేజ్ పడితే గట్టిగా మాట్లాడతా, ప్యాకేజ్ పట్టుకుపోతే సన్నగా మాట్లాడతా. ఆ బతుకు మీదంతా అని చెప్పేసి చెప్పడం చేస్తూ ఉంది. ఏదన్నా నీ దమ్మున్నంత మీనాక్షి అని చెప్తా అన్నాను, నీ దమ్మున్నంత ప్రయత్నం చేసుకో. ఎందుకంటే నిన్నే 2 సార్లు ఓడిస్తా, ఏదేం లెక్క కాదని చెప్పేసి చెప్పడం చేస్తాను. మీలాంటి నీచమైన సంస్కృతి మీకుందేమో కానీ మాకు లేదు. ఏదున్నా వ్యాపారాలు మీ కుటుంబంలో చేస్తారు, నా కుటుంబంలో వ్యాపారాలు చేసేవాళ్ళు లేదు. ఏదున్నా పక్క నుండి వాళ్ళతో మాట్లాడించే సంస్కృతి మీది. ఏదున్నా డైరెక్ట్గా దమ్మంగా చెప్పేవాళ్ళు మేము, అంతేగాని మీలాగా ఏది కూడా మేము రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. నీకు రకంగా మళ్ళీ 99లో వెలిగేపాడు సీటు చేంజ్ చేసావు, 2006లో కృష్ణమ్మ సీటు చేంజ్ చేసావు. నీ బతుకేం తెల్లా? మళ్ళీ ఏడికి పోయినా అప్పుడంతా నీ మగతనం ఏడికి పోయినా బీసీలు గెలిపించేవాడు, ఈ పది బీసీలు గుర్తొచ్చాడు చిత్తూరుడు. ఆ చిత్తూరు ప్యాకేజ్ ఇచ్చి నువ్వు మాట్లాడతావా? ఏదన్నా నీకు సంస్కృతి ఉందా? నీకు ఏం మాట్లాడతావు అనేది కూడా మాట్లాడకుండా మేము గాజులు వేసుకోవాలంటే అని మాట్లాడతావు. ఎవరు వేసుకోమన్నారు గాజులు? గాజులు వేసుకోమని ఎవరు చెప్పినారు? వేసుకోవద్దు. ఏది కూడా వేసుకునే అవసరమేం లే. ఏదున్నా కూడా నువ్వు 14 ఏళ్ళు ఏం చేసావు? ఈరోజు ఈ నీచమైన సంస్కృతిని మళ్ళీ అదనం తీసుకొస్తావా ఇలాంటివి సపోర్ట్ చేసి? ఏదున్నా లోకల్లో జనం లోకల్లో వాడికే ఓటు వేయాలి కానీ పక్కన ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే భాస్కర్ రెడ్డి కొడుకు నిలబడ్డాడు, విజయ భాస్కర్ రెడ్డి కొడుకు. ఆ రోజుల్లో 99లో నిలబడితే 16,000తో ఓడిస్తారు. ఎందుకు ఓడిస్తారు? లోకల్లో ఉన్నాడు కాబట్టి ఈయన ఒప్పుకోమని చెప్పేసి ప్రజలు తరిమి కొట్టారు. మళ్ళీ ఈరోజు నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు లోకల్లో పెట్టి నువ్వు ఓట్లు అడుగుతా ఉన్నావు. ఏమైంది? నీ మతి ఏమైంది? మతి ప్రేమించి కూడా మాట్లాడుతూ ఉన్నావు, పక్కన వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నావు. ఇదంతా కూడా నీలో ఒక కుట్ర అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మనిషి నిలబడి నాకు ఓటు ఏమంటే వేసే పరిస్థితిలో లేదు. ఏదైనా ఎంపీగా పోటీ చేశా. నిన్న ఎవరు వచ్చారు? నిన్న వచ్చిన నాయకుడి పేరేమి? రాజ్నాథ్ సింగ్. ఎవరున్నారు జనమాట? ఏం మెసేజ్ ఇచ్చినారా? ఏదైనా చెప్పిన భాష అర్థమైందా? ఆయన ఒకటి చెప్తా ఉంటే నువ్వు ఒకటి చెప్తా ఉన్నా. ఆ భాష నీకు అర్థం కాలే. నీకు అనుకూలంగా నువ్వు చెప్పినావు. నీ అనుకూలంగా నీకు చెప్పుకొని ఇష్టానుసారంగా మాట్లాడావు. కానీ అక్కడ రాజ్నాథ్ సింగ్ ఆయనకు అర్థం కాదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నేను ఎప్పుడు సస్పెండ్ చేసి పంపించాలని చెప్పేసి చెప్పాను కదా. ఏదన్నా ప్రజలు నమ్ముతారని చెప్పేసి నువ్వు ఒకటి స్వతహాగా మాకు వస్తారు జనం, నీకే పేమెంట్ వాళ్ళు పెట్టుకొని పనిచేస్తా ఉన్నా. ఏటీఎం బ్యాచ్ని పెట్టుకొని మాట్లాడతారు. ఏది మాట్లాడినా కేకలేస్తారు, ఏది మాట్లాడినా విజులు కొడతారు. అది ఏమనేది ఎవరికి అర్థం కాదు. అక్కడ ఎందుకు విజులు కొట్టాడతారో ఎందుకు వస్తారో ఎవరికి అర్థం కాదు. అలాంటి బ్యాచ్ని పెట్టుకొని నువ్వు మన ముందు పోతా ఉన్నావు. ఏదన్నా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు మేకమన్న పులిను ఏదన్నా కప్పుపోయినావు కానీ లోపలంతా విషం నీకు. ఏ రకంగా కూడా మంచి చేస్తామని ఆలోచన లేదు. ఆదరణలో ఎన్నో ముస్లింలు అంతా సోదరభావంతో ఉన్నారు. వాళ్ళ అందరూ కూడా ఏ విధంగా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో బాగా బతుకుతూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు మన హాయంలో. ఇలాంటి వాళ్ళే ఇక్కడ గెలిపించుకొని మళ్ళీ ఆదరణంతా నాశనం చేసుకోవాలనుకుంటున్నావా? ఇది జరిగే పని కాదు. ఏదున్నా కూడా నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు. ఇక ఏదున్నా లోకల్లో ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చదివినాం. ఎన్ని రకాలుగా లోకల్లో ఉన్నవాడు నేను. గత 20 ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఒకసారి ఓడిపోయినాను, మిగతా 3 సార్లు గెలిపిస్తారు. నమ్మకం ఉంది కాబట్టి గెలిపిస్తారు. మనము ఎవరిది ఏమీ దోచుకునే పరిస్థితి నాకు అవసరం లేదు. ఏదున్నా మా తాత వాళ్ళు ఇచ్చింది, మా నాయన వాళ్ళు ఇచ్చింది మాకు ఉంది. ఏదున్నా 10 మంది సహాయం చేసేకుంది, తినేకుంది, మాకు తినేకుంది. ఏ రకంగా కూడా కష్టాలు వచ్చినా ఏ రోజు కూడా లేదనుకోకుండా పంపించే పరిస్థితి లేదు. ఈ రకంగా ఈరోజు ఈ పరిపాలన ఆందోళన చేస్తూ ఉన్నాం. కానీ నీవు బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని అక్కడ ఆడవాళ్ళు వరుసపరుచుకొని 5 మంది పెళ్ళాలను చేసుకొని ఈ రకంగా నేను జీవితం గడుస్తూ ఉంది. ఏదున్నా నీ మీద 7 కేసులు చూపించుకున్నావు. అఫిడేవిట్లో 8 కేసులు ఉన్నాయి. సరాయి కేసు ఉంది, మిగతా కన్జ్యూమర్ కోర్టుల కేసులు ఉన్నాయి. ఏ రకంగా కూడా నీ భార్యతో కొట్టడానికి కేసు ఉంది. ఈ రకంగా ఎన్నో కేసులు నీ మీద ఉన్నాయి. నా మీద ఒక కేసు లేదయ్యా. నీతి నిజాయితీగా బతుకుతాం, ముందు పోతాం. కానీ మీలాంటి బతుకు మాకు అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మీరంతా తప్పుడు పనులు చేస్తారే కాబట్టి తప్పుడు ఆలోచన మీకు అంతా ఉన్నాయి. ఈరోజు మంచి పని చేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు మంచిగానే పోతా ఉన్నాం. అంతేగాని నీలాంటి విధవలు చెప్పినంత మాత్రమే మా ప్రజలు అయిన పరిస్థితి లేదు. ఏదన్నా ఆధోని డెవలప్మెంట్లో ఖచ్చితంగా ఇంకా ఉంది, చేసేది ఉంది. రోడ్లు విడుదల చేసే కార్యక్రమం ఉంది.
ఆటో నగర్ చేసే కార్యక్రమం ఉంది. స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు ఇంకా ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇల్లు కట్టించే పరిస్థితి ఉంది. ఇటుకో ఇల్లు కూడా దాదాపు 2000 ఇళ్ళు కంప్లీట్ అయితే రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. మీ చంద్రబాబు నాయుడు లాగా ఇటుకో ఇంట్లో మేమిచ్చిన స్థలంలో కట్టేసి గొప్పలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇటుకో ఇంట్లో కూడా 500 కట్టిన వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇచ్చినాం. అది జగన్ రెడ్డి అంటే అని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ ఇచ్చాం. చాలా ఏళ్ళగా పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటం ద్వారా చూడలేక నేను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి డిగ్రీ కాలేజ్ చెప్తాం. ఏదన్నా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. దాదాపుగా 475 కోట్లతో మెడికల్ కాలేజ్ చేసాం. అదే కాకుండా బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం. మన 14 నుంచి 19 వరకు మీ ప్రభుత్వమే ఉంది. ఎందుకు బైపాస్ రోడ్ చేయలేకపోయినా, ఏ రకంగా కూడా డిగ్రీ కాలేజ్ ఎందుకు చేయలేకపోయినా, మన మెడికల్ కాలేజ్ ఎందుకు చేయలేకపోయినా, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా మీ వాళ్ళు చేసినారా? పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాం. ఏ రకంగా కూడా ఈరోజు డెవలప్మెంట్ ఆందోళన కనపడతా ఉంది. పాత బస్ స్టాండ్ కూడా కాంప్లెక్స్ కడతా ఉన్నాం. గడప గడప తిరిగినాం. ఏ ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో తిరిగేవాడు కాదు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు గడప గడప తిప్పి ఈరోజు మీ ముందు నిలబడితే మీటింగ్ చెప్పగలుగుతా ఉన్నాం. ఎందుకంటే చేసినాం కాబట్టే అడుగుతా ఉన్నాం. చేయకపోతే నేను కూడా వచ్చి అడిగే పరిస్థితి లేదు. ఏదన్నా కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, భగవంతుడు ఎన్నాళ్ళు ఆశీర్వదిస్తాడో అన్నాళ్ళు మేము ఎమ్మెల్యేగానే మనం పోటీ చేస్తూ ఉన్నాం, ప్రజల్లో ఉంటాం. నీ మాదిరిగా ఆ బండబూతులు తిట్టుకుంటా బండబూతులు మాట్లాడుకుంటూ నీ నీచమైన సంస్కృతి ఉన్నవాడిని ఇక్కడ అలో చేయరని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. నీలాంటి వాడు మాకు అవసరంలే. నువ్వు ఎట్లున్నావో తెలుసా? అటు ఇటుగానే మాత్రం ఉండవు. నువ్వు ఏ రకంగా కూడా నీలో లేదు. దేనికి నీకే మీనాక్షి సపోర్ట్ చేస్తాడు. ఆ ఫ్యామిలీ అంతా తిరుగుతూ ఉన్నాడు. మీనాక్షి సీట్ వస్తే రకంగా ఉంటాడు, మీనాక్షి సీట్ రాకపోతే రకంగా ఉంటాడు. ఒకటి మీనాక్షి ప్యాకేజ్ ముడుతూ